పార్టీ చాలా ముమ్మరంగా ప్రచారం చేసింది. మాకు పూర్తి నమ్మకం ఉంది. ఈరోజు భారతీయ జనతా పార్టీ మంచి ఫలితాలు వస్తాయి, గెలుస్తామని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ మీద ఆరోపణలు చేస్తూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీ గెలుస్తుందన్న భయంతో నరేంద్ర మోదీ గారి మీద, కేంద్ర ప్రభుత్వం మీద, బీజేపీ మీద వారు ఆరోపణలు చేస్తున్నారు. అసలు నరేంద్ర మోదీ గారికి లోకల్ బాడీ ఎలక్షన్స్ ఏముంటాయి, ఏం సంబంధం ఉంటుంది? అయినప్పుడు కూడా మేము చెప్తా ఉన్నాం, 12 లక్షల కోట్ల రూపాయలు తెలంగాణకు ఇచ్చినాం, జాతీయ రహదారులు ఇచ్చినాం, ఎయిమ్స్ ఇచ్చినాం, సెంట్రల్ యూనివర్సిటీ ఇచ్చినాం. ఇవన్నీ చెప్పడు, కానీ మాకు అది ఇవ్వలేదు అని చెప్తారు. నేను అడుగుతున్నాను రేవంత్ రెడ్డి గారిని, మీరు నిజామాబాద్కి ఏమి ఇచ్చారు, నల్గొండకి ఏమి ఇచ్చారు, మహబూబ్నగర్కి ఏమి ఇచ్చారు చెప్పగలరా? చెప్పలేరు. మీరేమి 6 గ్యారెంటీలు ఏమీ చెప్పలేరు. కాబట్టే ఈరోజు భారతీయ జనతా పార్టీ రేవంత్ రెడ్డి గారు మాట్లాడేంత కూడా అబద్ధ ప్రచారాలు, బీజేపీని బద్నాం చేయడానికి, బీజేపీ బలపడింది కాబట్టి, గెలుస్తుంది కాబట్టి మా మీద తప్పుడు ప్రచారం చేస్తాం. నిజామాబాద్లో గత ఎన్నికల్లో 60 వార్డులకు 28 బీజేపీ కార్పొరేటర్ గెలిచారు. మరి ఇప్పుడు ఎన్నికలపోతారు ఎంపీ గారు మేము మేయర్ కాబోతున్నామని చెప్పారు. బీజేపీ మేయర్గా గెలుస్తుంది.